అందరికీ నమస్కారం. 2024 సార్వత్రిక ఎన్నికలు పురస్కరించుకొని మరి ముఖ్యమంత్రి మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రచారం ప్రారంభం మనందరికీ తెలిసిందే. మరి ఇప్పటికే మరి సిద్ధం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటనలు చేస్తూ మరి అటు భీమిల్లో మొదలు పెట్టుకొని ఇటు దెందులూరు, మరి ఇటు పక్క రాప్తాడు, మరి రేపు 3వ తారీఖున మేదరమెట్లలో మరి భారీ బహిరంగ సభ జరగబోతూ ఉంది. ఎన్నికల సన్నాహంలో భాగంగా మనందరికీ కూడా తెలుసు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలతో ఈ 4.5 సంవత్సరంలో కూడా పేదల అభ్యున్నతికి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు. ఈరోజు పుట్టిన పిల్లవాడి దగ్గర నుండి మరి అందరికీ కూడా ఉపయోగపడంగా ఎన్నెన్ని కార్యక్రమాలు చేశారో మనందరం చూస్తూ ఉన్నాం. మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1,60,00,000 కుటుంబాలు ఉంటే ఈరోజు 1,48,00,000 కుటుంబాలు మరి ప్రభుత్వం దగ్గర నుండి నేరుగా లబ్ధి చేకూరుతున్నాయి. మరి అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు అంటే చేస్తాడు అనే ఏదైతే భాష్యం ఉందో అది నిజం చేస్తూ ఈరోజు ప్రతి కార్యక్రమం కూడా మరి ప్రజలకు మధ్యన తీసుకెళ్ళి సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అలాగే రేపు జరగబోయే మేదరమెట్లో జరగబోయే సిద్ధం సభకి మరి ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ మరి మంత్రివర్యులు రజనమ్మ గారి ఆఫీసులో ఇవాళ లాంచ్ చేయబోతూ ఉన్నాం. అలాగే పార్టీ శ్రేణులు అందరూ కూడా మరి రేపు రాబోయే సభకి మనందరం కూడా కలిసికట్టుగా వెళ్ళి ఆ సభను కూడా విజయం చేయాలి అని చెప్పి మనస్ఫూర్తిగా అందరినీ కూడా నేను కోరుకుంటా. మరి అలాగే మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మనందరం కూడా అండదండలు ఎంతగానో పేదవాడు అభ్యున్నతి కావాలి అంటే తప్పకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని నాయకత్వాన్ని బలపరిచి మరి ఆయన ముఖ్యమంత్రిగా చేస్తేనే ఈ పేద వర్గాల్లో ఇంకా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి అటుపక్క ప్రతిపక్షాలు కూడా చూస్తున్నాం, మనం ఎక్కడా కూడా పొంతన లేదు. మరి అందరూ కూడా కలిసికట్టుగా ఈరోజు దాడికి సిద్ధమై ఉన్నారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నాడు, నేను మీకు మంచి చేశానంటేనే నన్ను ఆశీర్వదించండి, దీవించండి అని ఆయన చెప్పే మాటలే ఈరోజు శ్రీరామ్ రక్ష అటు ప్రజలు మరి ఎప్పుడు కూడా ఆయనకు అండగా ఉండాలని చెప్పి పార్టీ శ్రేణులు కూడా అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు జరగబోయే 3వ తారీఖు జరగబోయే సిద్ధం సభకి మరి అందరూ కూడా కలిసికట్టుగా పాల్గొనాలని చెప్పి మరోసారి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం.